నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తాజాగా ప్రముఖ జాతీయవాది, సైంటిస్ట్, ఆథర్, అలాగే ప్రొఫెసర్ ఆనంద రంగనాథన్ గారు భారతీయ న్యాయ వ్యవస్థపై చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. సందర్భం ఏంటి అంటే మనందరికీ గుర్తుండే ఉంటుంది, ఈ మధ్యకాలంలో ఎన్సీఈఆర్టీ ప్రిపేర్ చేసినటువంటి 8వ తరగతి టెక్స్ట్ బుక్లో జ్యుడిషియరీలో అంటే న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతి అనేటువంటి పాఠ్యాంశాన్ని చేర్చింది. ఇది సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. మీరు ఎలా ఒక జ్యుడిషియరీ వ్యవస్థను మొత్తాన్నే బ్లేమ్ చేస్తారు, జ్యుడిషియరీ మొత్తం తప్పులు చేస్తుందా, జడ్జిలు మొత్తం అవినీతి పరులా అంటూ చాలా తీవ్రంగా, చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ముందు వెంటనే ఆ పాఠ్యాంశాన్ని ఇమీడియట్గా తీసేయండి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. దానికి తగ్గట్టుగానే ఎన్సీఈఆర్టీ కూడా పబ్లిక్గా బహిరంగంగా క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అలాగే ఆ పుస్తకాన్ని కూడా ప్రచురించకుండా ఆపేశారు. ఈ అంశాన్ని ఆనంద రంగనాథన్ గారు క్వశ్చన్ చేశారు, తప్పుపట్టారు, చాలా తీవ్రంగా మాట్లాడారు. అసలు ముందుగా ఆ పుస్తకంలో ఏ అంశాలని ప్రస్తావించారనేది మనం బ్రీఫ్గా చూద్దాం. జడ్జిల పైన అంటే న్యాయమూర్తుల పైన వచ్చినటువంటి ఎలిగేషన్స్, ఆరోపణలు, ఎన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా. ఆ న్యాయం జరిగేసరికి బాధితులు చనిపోతూ ఉన్నారు. బ్యాక్లాగ్ కేసెస్ గురించి ప్రస్తావించారు. అలాగే షార్టేజ్ ఆఫ్ జడ్జెస్, ఉండాల్సినంత సంఖ్యలో జడ్జిలు లేరు. ఆ కారణంగా కూడా కుప్పలుగా కొండల్లాగా పేరుకుపోతున్నాయి కేసుల సంఖ్య. దాని ద్వారా సామాన్యుడికి న్యాయం జరగడం లేదు, క్విక్ జస్టిస్ అందడం లేదు. అలాగే ప్రొసీజరల్ డిలేస్ ఇన్ కోర్ట్స్, కొన్ని టెక్నికల్ కారణాలతోటి సంవత్సరాలు కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ అంశాల గురించి పర్టికులర్గా సుప్రీంకోర్టుకు ఆగ్రహాన్ని తెప్పించింది ఏంటంటే, జ్యుడిషియరీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతిని మీరు ప్రశ్నిస్తారా, అలాంటి పాఠ్యాంశాన్ని మీరు తీసుకెళ్లి 8వ తరగతి పుస్తకంలో పెడతారా, వెంటనే అది డిలీట్ చేయండి, లేకపోతే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డిలీట్ చేసినప్పటికీ, పబ్లిక్గా క్షమాపణ కోరినప్పటికీ కూడా 3 ప్రొఫెసర్ల పైన, ఎవరైతే దీనికి ప్రధానంగా బుక్ని రూపకల్పన చేశారో, కరికులంని రూపకల్పన చేశారో, వాళ్ళ 3ని బహిష్కరించడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఒకరు అందులో మైకేల్ డానినో, తర్వాత సుపర్ణ దివాకర్, ఇంకొకరు అలోక్ ప్రసన్న కుమార్. వీళ్ళిద్దరూ కూడా అసోసియేట్ మెంబర్సు. ప్రధానమైనటువంటి వ్యక్తి మైకేల్ డానినో, ఆయనకి అవార్డుతో సత్కరించడం జరిగింది. పద్మశ్రీ అవార్డుతోనూ పద్మభూషణ్ అవార్డుతోనూ ఆయన సత్కరించడం జరిగింది భారత ప్రభుత్వం. ఈ అంశాన్ని ఆనంద రంగనాథన్ గారు ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ కూడా పెట్టారు, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో సారాంశాన్ని నేను చెప్తాను. అలాగే ఆయన ట్వీట్లో చాలా ఘాటుగా విమర్శించారు. భారతదేశం, ఇండియాలో న్యాయ వ్యవస్థలో అవినీతి కేవలం నిజమే కాదు, చాలా విస్తృతంగా ఉంది, అంటే చాలా ఎక్కువగా ఉంది. సుప్రీంకోర్టు బలహీనంగా, అంటే వెన్నెముక లేనటువంటి ఎన్సీఈఆర్టీని వంగి క్షమాపణలు చెప్పించుకుని ఉండవచ్చు, కానీ మిలాడ్స్ మీరు గుర్తుంచుకోవాలి, మీరు పారిపోవచ్చు కానీ నిజాన్ని దాచుకోలేరు. సత్యం నుంచి మీరు పారిపోవచ్చు కానీ నిజాన్ని పబ్లిక్కి తెలియకుండా దాచలేరని చెప్పి నేరుగా జ్యుడిషియరీ వ్యవస్థను ఆనంద రంగనాథన్ గారు క్వశ్చన్ చేశారు. జనరల్గా సుప్రీంకోర్టు విషయాలకు వచ్చేసరికి ఎవరు అంత డైరెక్ట్గా మాట్లాడరు, కానీ ఆనంద రంగనాథన్ గారు గతంలోనూ క్వశ్చన్ చేశారు, ఇప్పుడు కూడా క్వశ్చన్ చేశారు. ఇవి సామాన్యుడిని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. పర్టికులర్గా మంచి చెడు అనేవి ఏ వ్యవస్థలోనైనా తప్పకుండా ఉంటాయి. అది న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థలోనైనా, ఏ సమాజంలోనైనా పాజిటివ్ అంశాలు ఉంటాయి, నెగిటివ్ అంశాలు కూడా ఉంటాయి. సుప్రీంకోర్టు చెప్పినట్టు వ్యవస్థ మొత్తం కరప్ట్ అయిపోయింది అని చెబితే మాత్రం డెఫినెట్గా అది తప్పే. ఎందుకంటే మొత్తం న్యాయ వ్యవస్థను మొత్తం ఒక కోణంలో మీరు చూపిస్తే ఇక సామాన్యుడికి గౌరవం ఏముంటుంది, సుప్రీంకోర్టు అన్నా న్యాయ వ్యవస్థ అన్నా గౌరవం ఏముంటుంది? అలాంటి పాఠ్యాంశాన్ని పెట్టడం తప్పు అనేది సుప్రీంకోర్టు భావించింది. ఆనంద రంగనాథన్ గారి వెర్షన్ ఏంటంటే, అసలు తప్పులే జరగలేదా, న్యాయ వ్యవస్థలో అసలు తప్పులే జరగలేదా, జడ్జిలందరూ క్లీన్ చిట్గానే ఉన్నారా, లంచాలు తీసుకోలేదా, ఎంతమంది గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లుగా పనిచేసినటువంటి వాళ్ళు, చాలా అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కూడా ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి వాళ్ళు చెప్పినవన్నటువంటి అబద్ధాలా అని చెప్పి న్యాయ వ్యవస్థకు సూటిగా కొన్ని క్వశ్చన్స్ వేశారు. కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం ఈ సందర్భంగా.
ఎవరు చెప్పిన దాంట్లో వాస్తవం ఏమిటి, ఆనంద రంగనాథన్ గారు అడిగినటువంటి ప్రశ్నల్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది, సుప్రీంకోర్టు ఎందుకు తొలగించింది అనేటువంటి కారణాల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది ప్రేక్షకులే డిసైడ్ చేయాలి. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి అంశం. ఆనంద రంగనాథన్ గారు చెప్పింది ఏంటంటే, ఇలాంటి అంశాలను మెన్షన్ చేసేటప్పుడు, టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసేటప్పుడు డిఫేమేషన్ బట్ ఎక్నాలజింగ్ రియల్ ఛాలెంజెస్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే వాస్తవాలను అంగీకరించాలి, దాన్ని మనం కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే విద్యా వ్యవస్థ ఎడ్యుకేషన్ షుడ్ ప్రజెంట్ రియాలిటీస్ అండ్ ఎంకరేజ్ డిబేట్ రేదర్ దాన్ సెన్సార్ అన్కంఫర్టబుల్ టాపిక్స్. మనకు వినడానికి సౌకర్యవంతంగా లేవు కాబట్టి, కంఫర్టబుల్గా లేవు కాబట్టి వాటిని దాటవేసేటువంటి ప్రయత్నం చేయకుండా నిజాల్ని పబ్లిక్ ముందు పెట్టాలి, దానిపైన చర్చ జరగాలి అనేటువంటిది ఆయన డిమాండ్. ట్రాన్స్పరెన్సీ అంటే నిష్పక్షపాతంగా సంస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని బలపరచాలి. నేను చెప్పేది మొత్తం న్యాయ వ్యవస్థ అంతా కరప్ట్ అయిపోయిందని చెప్పలేదు, కానీ చాలా ఉదంతాలు ఉన్నాయి చరిత్రలో. ఇప్పటి నుంచి స్వతంత్ర భారతంలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఎంతోమంది చీఫ్ జస్టిస్లు బాహాటంగానే బయటకు వచ్చి డిటీరియరేట్ అవుతోంది, సామాన్యుడికి న్యాయం సరైనటువంటి సమయంలో అందటం లేదని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. మరి వీళ్ళ ముగ్గురు అంత తప్పు ఏం చేశారు అని ఆనంద రంగనాథన్ గారు విమర్శించారు. అలాగే ఎన్సీఈఆర్టీని కూడా, వైఖరిని కూడా ఆయన తప్పు పెట్టారు. ఆయన ఏమన్నారంటే, ఎన్సీఆర్టీ తప్పేం చేయలేదు, వాళ్ళు అమాయకంగా క్షమాపణ అడగడంతో పాటు వాళ్ళ ముగ్గురిని ప్రొఫెసర్స్ని కూడా సస్పెండ్ చేయడం అనేది ఇది షేమ్ఫుల్ సరెండర్ అని చెప్పి ఎన్సీఆర్టీ తీరుపై కూడా ఆనంద రంగనాథన్ మండిపడ్డారు. మరి ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. గతంలో కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించి ఆనంద రంగనాథన్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు, ఆయన సొంత ఛానల్లో మాట్లాడారు, ట్విట్టర్లో చాలా హ్యాండిల్స్లో కూడా మాట్లాడారు. ఇది మరింత వివాదాస్పదం అవుతుందా? నిజానికి చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి ప్రేక్షకులను కూడా అడుగుతున్న ఈ సందర్భంగా, ఆనంద రంగనాథన్ గారు చేసినటువంటి మాటల్లో ఏ మేరకు వాస్తవం ఉంది, ఆయన ఆవేదనలో ఎంతవరకు అర్థం ఉంది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చేసినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే ఈ పాఠ్యాంశాన్ని తొలగించడం కావచ్చు, ఎంతవరకు సహేతుకమైనటువంటి చర్య? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీలైతే దీనిపైన ఒక లీగల్ ఎక్స్పర్ట్తో ఒక చర్చా కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.